రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 40 కిలోమీటర్ల పొడవైనటువంటి డబుల్ ట్రాక్ రైలు మార్గం, కానీ నేల మీద కాదు, నేల కింద దాదాపు 20 మీటర్ల లోతున. అంటే నేలకు 24 మీటర్ల లోతున డబుల్ ట్రాక్ రైల్వే పట్టాలను నిర్మించి, రైలు మార్గాన్ని నిర్మించి దాదాపు 40 కిలోమీటర్ల వరకు పైకి ఏమీ కనిపించకుండా లోపల నుంచి రైలు వెళ్ళేటటువంటి ఏర్పాటు. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతము. మనం గనక విన్నట్లయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మన దేశంలోనే ఒక అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో ఈ అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఈ 40 కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు మార్గాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? దీన్ని ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, ఈ రాష్ట్రాలన్నింటినీ దాదాపు 2,80,000 చదరపు కిలోమీటర్ల ఈ భూభాగం, దీన్ని మిగతా భారతదేశాన్ని కలిపేటటువంటి సిలిగుడి కారిడార్, దీన్ని చికెన్ స్నెక్ అని అంటారు. కొన్ని చోట్ల ఇది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే. అంటే దాదాపు ఈసీఐఎల్, హైదరాబాద్లోని ఈసీఐఎల్ నుంచి గచ్చిబౌలికి వెళితే ఎంత దూరం ఉంటుందో అంత దూరం మాత్రమే ఉన్నటువంటి ఇరుకైన కారిడార్ ఇది. ఈ ఇరుకైన కారిడార్లో అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ని డెవలప్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం భావిస్తోంది. 40 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల లోతున డబుల్ ట్రాక్. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తీన్మీల్ హాట్ అనే ప్రాంతం నుంచి రంగాపాని అనేటటువంటి చోటు వరకు ఈ అండర్ గ్రౌండ్ రైల్వే టనల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ రైల్వేని డెవలప్ చేయబోతున్నది. దీని ఎందుకు ఇంత ఇంపార్టెంట్, దీని గురించి అసలు దీని కారణం ఏమిటి, అసలు ఎందుకు అండర్ గ్రౌండ్ రైల్వే అని మనలో చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. మొట్టమొదటిది ఈ చికెన్ స్నెక్ లేదా సిలిగుడి కారిడార్ మన ఈశాన్య భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక భూమార్గపు లింక్. రెండవది, కొన్ని చోట్ల ఇది 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ చిన్న భూభాగానికి 4 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. నేపాల్తో ఉంది, భూటాన్తో ఉంది, చైనాతో ఉంది, అంటే టిబెట్తో ఉంది. వాస్తవానికి టిబెట్లో ఉన్నటువంటి చుంబీ లోయ ఏకంగా ఈ సిలిగుడి కారిడార్కి చాలా దగ్గరగా వస్తుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ ఇటీవలి కాలంలో చికెన్ స్నెక్ని లేదా సిలిగుడి కారిడార్ని మేము దిగ్బంధనం చేసేస్తాము, భారతదేశాన్ని, ఈశాన్య భారతదేశాన్ని విడగొట్టేస్తామని చెప్పి మహమ్మద్ యూనుస్ వంటి ఆ స్థాయి నాయకుడు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో రాకపోకల దృష్ట్యా, భద్రత దృష్ట్యా చాలా ముఖ్యమైనటువంటి ఈ టనల్ నిర్మాణం జరగాలి. 40 కిలోమీటర్ పొడవైనటువంటి టనల్ జరగాలి. ఎందుకంటే ఈ చికెన్ స్నెక్కి అత్యంత సన్నిహితంగా లాల్మోనీర్ హాట్ ఎయిర్ బేస్ ఉంది, బంగ్లాదేశ్కి చెందినటువంటి. దాన్ని ఇప్పుడు చైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రెండవది, సరిగ్గా ఈ దగ్గర ఉన్నటువంటి ఈ చికెన్ స్నెక్ని ఆనుకుని కేవలం 68 కిలోమీటర్ల దూరంలో పంచగఢ్ బేస్ ఉంది. ఇటు చుంబీ లోయ, టిబెట్లో ఉన్నటువంటి చుంబీ లోయలో ఉన్నటువంటి డోక్లాం దగ్గర నుంచి కొద్దిగా ప్రయాణం చేస్తే చాలా కఠినమైనటువంటి అటవీ మార్గం అయినప్పటికీ కూడాను ఈ సిలిగుడి కారిడార్ లేదా చికెన్ స్నెక్ చాలా దగ్గర. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ మన సరకు రవాణా కానీ, సిబ్బంది రవాణా కానీ, లేకపోతే మన యొక్క వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాల్ని కాపాడేందుకు కానీ ఈ అండర్ గ్రౌండ్ రైల్వే మార్గము చాలా అవసరం. అందుకనే ఈసారి బడ్జెట్లో దీనికోసం ప్రత్యేకంగా కేటాయించారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటనను వెలువరించారు. నిజానికి ఈ ప్రాంతం అనేక సమస్యలతో కూడుకుంది. ఎందుకంటే బాగా దట్టంగా జనాభా ఉన్నటువంటి ప్రాంతము. రెండవది ఏంటంటే ఈ 22-23 కిలోమీటర్లలోనే అనేక రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గాలు, హైవేలు ఉన్న కారణంగా మరొక అదనపు రైలు మార్గాన్ని నిర్మాణం చేయటం కష్టము. మూడవది, జియోపొలిటికల్గా
అత్యంత సంవేదనశీలమైనటువంటి ప్రాంతము. ఈ నేలంతా కూడా చాలా మెత్తని సాయిల్ ఉన్నటువంటిది. అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పుష్కలంగా ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఈ 40 కిలోమీటర్ పొడవైనటువంటి రైల్వే, అండర్ గ్రౌండ్ రైల్వేని నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయించింది. ముఖ్యంగా 3 మీల్ హాట్ నుంచి రంగాపానీ దాకా. ఈ రెండు కూడాను రంగాపానీ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో సిలిగుడి ఉంటుంది. సిలిగుడి ఆ ప్రాంతానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతము. 3 మీల్ హాట్ డార్జిలింగ్ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం మీద ఈ టనల్ని ఇంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను మనము మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, టనలింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణం చేయాలి. ఎందుకంటే వ్యూహాత్మకంగా ఇది అత్యవసరమైంది. రెండవది, పైనుంచి జరిగే దాడుల నుంచి కాపాడాలన్నట్లయితే డ్రోన్ దాడి కావచ్చు, మిసైల్ దాడి కావచ్చును, భౌగోళికంగా ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు, పట్టాలు ధ్వంసం చేయటం కావచ్చును, రైల్వే ఆస్తిని ధ్వంసం చేయటం కావచ్చును, వీటన్నిటినీ తట్టుకుని సరుకు రవాణా, వ్యక్తుల రవాణా, కీలకమైనటువంటి రాకపోకలను కాపాడాలన్నట్లయితే ఈ అండర్గ్రౌండ్ టన్నల్ చాలా ముఖ్యమైనది. ఇది భారత ప్రభుత్వం దీనికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఎందుకంటే ఒక్క ట్రైన్లో 300 ట్రక్కుల్లో తీసుకెళ్లే సామాన్ని ఒక ట్రైన్లో తీసుకెళ్ళచ్చు, ఒక గూడ్స్ ట్రైన్లో తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఈ అండర్గ్రౌండ్ టన్నల్ చాలా ముఖ్యమైనది. ఇప్పటికే సిలిగుడి కారిడార్ యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించినటువంటి భారత ప్రభుత్వము పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి చోప్రా అనే ప్రాంతంలో, బీహార్లో ఉన్నటువంటి కిషన్గంజ్ ప్రాంతంలో, అస్సాంలో ఉన్నటువంటి లాచిత్ బర్ఫుకన్ ఆర్మీ బేస్, ఈ 3 కూడాను సిలిగుడి కారిడార్ చుట్టూ ఉన్నటువంటి బేసెస్. దీంతోపాటు పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో ఒక నేవల్ బేస్ని కూడా మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గత సంవత్సరము భారత ప్రభుత్వం ఈ సిలిగుడి కారిడార్లోనే నడుస్తున్నటువంటి రైలు నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్ని చాలా సఫలతాపూర్వకంగా ప్రయోగించి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో గనక దాడి జరిగినట్టయితే ఈ దాడిని తప్పించుకునేందుకు కావలసినటువంటి ఏర్పాట్లు, సన్నద్ధత మనకు ఉన్నాయో లేదో టెస్ట్ చేయటం జరిగింది. ఇటీవల అస్సాంలో పర్యటించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడాను సిలిగుడి కారిడార్, చికెన్ స్నెక్ని విడగొడతామని చెప్పి కొందరు ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు అంటున్నాయి. అదేవిధంగా షర్జీల్ ఇమాం లేకపోతే ఉమర్ ఖలీద్ వంటి దేశ విద్రోహక శక్తులు కూడా అంటున్నారు. దానిని ఏనాటికి కూడాను వాళ్ళ కలను నెరవేరనీయము. మేము మా దేశంలోని ప్రతి అంగుళాన్ని కాపాడుకుంటాము, ఈశాన్య భారతదేశపు కనెక్టివిటీని కాపాడుకుంటామని చెప్పి ఆయన ప్రకటించారు అస్సాంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో. కాబట్టి ఈ అత్యంత కీలకమైనటువంటి టనల్ పనులను అత్యంత వేగంగా, అర్జెంటుగా, వీలైనంత త్వరగా ముగించాలన్నటువంటి ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కనుక ఏర్పాటైనట్టయితే పైన యుద్ధం జరిగినా కూడాను మన రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈశాన్య భారతాన్ని కాపాడుకునే దిశగా ఇదొక చాలా కీలకమైనటువంటి ముందడుగు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.